అలాగే ఇక్కడ మరో ఆటో డ్రైవర్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మీ పేరేంటన్నా? శంకర్రావు నా పేరు. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఆటో డ్రైవర్ చేస్తారు? 23 ఇయర్స్. 23 ఏళ్ళు. అంటే మీరు లోకలేనా? హైదరాబాదేనా? హైదరాబాద్ కాదు కానీ హైదరాబాద్ వచ్చాను. ఇప్పుడు ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా ఆటో కార్మికులకు ప్రతి సంవత్సరం ఇట్లా ఇస్తామని చెప్పి, అలాగే ఆటో కార్మికులకు ప్రత్యేకంగా వెసులుబాటు కల్పిస్తామని చెప్పింది. ఏమన్నా వచ్చినాయా మీకు? ఏం రాలేవు, అసలు ఏం రాలేవు, రూపాయి కూడా రాలేదు. అలాగే ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అని, డబుల్ బెడ్రూమ్ అని అసలు ఏం రాలేదు. కాంగ్రెస్ వచ్చిన నుంచి ఏమీ లేదు మాకు. మొత్తం బస్సు ఫ్రీ అన్నాడు, అది పోయింది. 12,000 అన్నాడు, అది పోయింది. ఇక ఏమీ లేదు. ఇక మొత్తం తెలంగాణ మొత్తం నాశనం అయిపోయింది. అంటే మీకు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ పాలనే బాగుందంటారా? కేసీఆర్ పాలనే బాగుంది. చాలా ఘోరంగా ఉన్నది. ఆటోలది అయితే చాలా ఘోరంగా ఉన్నది. ఆ బస్సు ఫ్రీ అన్నాడు అందరికీ. మా ఆటోలకు మొత్తం సర్వనాశనం అయిపోయింది మొత్తం ఆటో బిజినెస్. అంటే ప్రజెంట్ ఇప్పుడు మీరు ఇట్లా, అంటే యాక్చువల్లీ ఈ టైం చాలా బిజీ టైం అని చెప్పాలి ఆటో డ్రైవర్లకి. అలాంటిది మీరు ఇక్కడ ఖాళీగా మీ ఆటోలోనే కూర్చున్నారంటే బయట బేరాలు లేవనే చెప్పాలా? బేరాలు లేకనే ఇక్కడ కూర్చున్నాం. బేరాలు లేకనే ఇక్కడ కూర్చున్నాం. రోజు ఇదే పొద్దున 9 నుంచి 10 గంటల వరకు ఉంటుంది, 1 గంట. తర్వాత మళ్ళీ సాయంత్రం 1 గంట ఉంటుంది, అంతే. ఇక మొత్తం ఇక ఆడ కూర్చోవడం, ఆ చెట్టు కింద ఈ చెట్టు కింద కూర్చోవడమే సరిపోతుంది. చాలా ఘోరంగా ఉన్నది పరిస్థితి. అంటే తెలంగాణ బడ్జెట్లో ఈ ఆటో కార్మికులకు సపరేట్గా నిధులు కేటాయించాలని ఈ నెల 15వ తారీఖు అయితే ఆటో కార్మిక సంఘాలు అయితే పిలుపునిచ్చాయి బంద్కి. దీనికి మీరు మద్దతు తెలుపుతున్నారా? మద్దతు కంపల్సరీ ఇస్తాం, మద్దతు ఇస్తాం మేము. మద్దతు ఇస్తాం. అంటే మీ ఆటో డ్రైవర్ల యూనియన్లన్నీ కలిపి కంపల్సరీ మద్దతు అయితే ఇస్తారు, ధర్నా చేస్తారు? ధర్నా చేస్తాం కంపల్సరీ. మద్దతు ఎప్పుడు ధర్నా అంటే అప్పుడు మేము ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే అంటే ఈ యూసఫ్గూడలోనే ఇప్పటి వరకు మనం చాలా మందితో ఆటో డ్రైవర్లతో మాట్లాడాం. ఇంకో ఆటో డ్రైవర్ ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. మీ పేరేంటన్నా? నా పేరు రాజు యాదవ్. కూడా చెక్పట్లోనే ఉంటా. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ ఆటో డ్రైవర్ జీవనం కొనసాగిస్తున్నారు? సార్ మ్యాక్సిమం 95 నుంచి నడిపిస్తున్నాను. 95 నుంచి 6 రూపాయల మీటర్ నుంచి నడిపిస్తున్నాను. 6 రూపాయల మీటర్ ఉండే అప్పుడు మాకు. ఇప్పుడు తర్వాత 8 రూపాయలు చేసారు, తర్వాత 10 రూపాయల మీటర్ చేసారు, తర్వాత 20 రూపీస్ చేసారు. ఇది మ్యాక్సిమం ఏంటంటే ఇప్పుడు గిరాకులు లేక మేము తండ్లాడుతున్నాం. అంటే తండ్లాడుతున్నాం అంటే మా తెలంగాణ భాషలో చెప్తున్నాము, తండ్లాడుతున్నాం అట్లా. సార్ అంటే అన్న, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మీరు గత 1995 నుంచి ఆటో డ్రైవర్లుగా కొనసాగుతున్నాం అంటున్నారు. అంటే మీరు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, కేసీఆర్ పాలన చూశారు, ఇప్పుడు ప్రజెంట్ రేవంత్ రెడ్డి పాలన చూస్తున్నారు. ఎవరి పాలన బాగుందంటారు? నాకు కేసీఆర్ పాలన బాగుందని అనిపిస్తుంది. ఒకటి రేవంత్ రెడ్డి పాలన కూడా బాగుంది. మ్యాక్సిమం ఏంటంటే ఆయన చేసేదే ఆటో డ్రైవర్లకి కొంచెం హెల్ప్ చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అంతేగాని తప్ప ఆయనది ఏం అని మేము మాట్లాడతలేము. అంటే ప్రతి సంవత్సరం ఆటో డ్రైవర్లకి ఇట్లా 12,000 ఇట్లా ఇస్తామన్నారు, దానికి ఏమైనా వచ్చినాయా మీకు? అది ₹1 రాలేదు సార్. 100% రాలేదు. 100% ఎవరికి ఇవ్వలేదు. ఆటో డ్రైవర్లను అందరినీ అడిగి 100% ఇవ్వలేదు. మీరే కనుక్కోండి. ఇంకా చాలా మంది ఇందిరమ్మ ఇల్లు అని, అలాగే రేషన్ కార్డులని, ఈ పథకాలు ఏమన్నా వచ్చాయా? ఆ పథకాలకు కూడా మేము అప్లికేషన్ పెట్టినాం సార్, అవి కూడా రాలేదు. ఇప్పుడు ఈ నెల ఫిబ్రవరి 15వ తారీఖున అయితే మాత్రం ఆటో కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి బంద్కి. ఆ బడ్జెట్లో మాకంటూ సపరేట్గా నిధులు కేటాయించాలని. దానికి మీరు మద్దతు తెలుపుతున్నారా? 100% మద్దతు తెలుపుతున్నాం సార్. ఆటో డ్రైవర్ గురించి 100% మద్దతు తెలుపుతున్నాం. అంటే మీ తోటి ఆటో డ్రైవర్లు అందరికీ చెప్తున్నాం మేము. అందరూ ఆటో డ్రైవర్లు అందరూ మ్యాక్సిమం వస్తారు. ఈ మహిళలకు ఉచిత బస్సు అని పెట్టడం వల్ల చాలా ఎఫెక్ట్ పడిందని చెప్పాలి ఆటో డ్రైవర్ల మీద. 100% పడ్డది సార్, 100% పడ్డది. దాంట్లో ఇంకా వేరేది ఏం లేదు, మీకు కూడా తెలుసు. 100% పడిపోయింది. మీరు ఒక ఆటో డ్రైవర్గా ప్రధానంగా మీరు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏమని డిమాండ్ చేస్తున్నారు? ఇక నేను ఏమని డిమాండ్ చేస్తున్నా అంటే ఆటో డ్రైవర్లకి నెలకి వాళ్ళకి ఎట్లా ఫ్రీగా ఇచ్చినావో మాకు కూడా నెలకి మేము ఫైనాన్స్లు కట్టుకుంటాం సార్. నెలకి 15,000 ఫైనాన్స్ కట్టుకుంటాం. నెలకి 20,000 ఆటో డ్రైవర్లకు ఇవ్వమని చెప్పండి. ఇంకా వేరేది ఏముందండి సార్? ఇంకా వేరేది ఏం లేదు కదా. అంతే, మేము అడిగేదే అదే. మీరు ఫ్రీ పెట్టండి లేడీస్కి. మ్యాక్సిమం ఆటో డ్రైవర్లకు నెలకి 20,000 ఇవ్వమనండి. అది మేము అడుగుతున్నాం.